కార్యక్రమం చేయాలంటే ముందల మన తండ్రి పరిగెడుతుంటే వెళ్ళిపోతారు, ఎక్కడ ఆగరు, మాకు ఛాన్సే ఇవ్వరు. అడుగు పెట్టిన దగ్గర చూస్తున్నా, ఒక కుర్రోడ్లాగా దిగుతాడు, కుర్రోడ్లాగా బండి ఎక్కుతాడు, కుర్రోడ్లాగా డాన్స్ చేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన ఉత్సాహాన్ని ఆదర్శంగా తీసుకుని ఇక్కడున్న ప్రతి యువకుడు కష్టపడాలి. లేపాక్షి వీరభద్ర ఆలయం, ప్రశాంతి నిలయం, చిన్న కేశవ ఆలయం ఉన్నది అనంత జిల్లా. దేశం మొత్తం పరిగెత్తే కియా కార్ మేడ్ ఇన్ అనంతపురం జిల్లా. తమ్ముడు అశ్మిత్ చెప్పినట్లు అనంతపురం నేలే పవర్ఫుల్. ఇక్కడ ప్రజలు కూడా చాలా మొండోలు. ఎవరైనా మంచి చేస్తే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు, జగన్ లాగా తప్పు చేస్తే తోలు ఓల్చి పంపిస్తారు. ఇంత గొప్ప నేలపై రెండోసారి నేను పర్యటిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా. మన రాష్ట్రంలో ఒక బిల్డప్ బాబాయ్ వచ్చాడు. ఆ బిల్డప్ బాబాయ్ పేరేంటి? ఆ బిల్డప్ బాబాయ్ పేరేంటి? సైకో జగన్. బిల్డప్ బాబాయ్ మధ్యన సిద్ధం సభ అని పెట్టాడు. జనరల్ గా పులియో సింహం చూస్తే భయపడతారు, కానీ బిల్డప్ బాబాయ్ డ్రోన్ ని చూసి భయపడ్డాడు. అక్కడ సభలో మొత్తం గ్రీన్ మ్యాట్లు వేశారు తల్లి. ఎటుగో సభకి ప్రజల్లా రారు, గ్రీన్ మ్యాట్ ద్వారా గ్రాఫిక్స్ చేయాలని ప్రయత్నించారు. ఏకంగా వాళ్ళ పార్టీ మౌత్ పీస్ ఉంది, ఛానల్ ఉంది, ఏంటది, దొంగ పేపర్ దొంగ టీవీ ఉంది, సాక్షి. వాళ్ళు చూపించిన విజువల్స్ కూడా ఖాళీగా కనపడినాయి. కానీ అక్కడున్న అరగంట స్టార్ అంబటి రాంబాబు, బెట్టింగ్ స్టార్ అనిల్ ఏకంగా నన్ను తిట్టారు. పదే పదే లోకేష్ ఒక డ్రోన్ పంపించాడు, ఖాళీ కుర్చీలు చూపించడానికి ప్రయత్నిస్తున్నారని వాళ్ళు చెప్పారు. అంటే సభ సాక్షిగా ఆ సిద్ధం సభకి ప్రజలు సిద్ధంగా లేరని తేల్చి చెప్పేశారు ఈ ఇద్దరు దొంగలు. బాహుబలి ట్రైలర్ చూపించారు కానీ ఏకంగా పుల్లకేసి సినిమా సభ చూపించే పరిస్థితికి వచ్చింది ఈ సైకో జగన్ ప్రభుత్వం. ఎవరన్నా సభ చూసారా? లైవ్ లో వీడియో చూసారా? పాప ముఖ్యమంత్రి గారు బాగా చౌంట పట్టింది, కంగారు పడుతున్నాడు, తడబడుతున్నాడు, మనిషిలో భయం టెన్షన్ కనపడింది. దానికి కారణం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు. ఈరోజు జగన్ ఎక్కడికి వెళ్ళినా ఉచ్చబోసే పరిస్థితి తీసుకొచ్చింది ఈ కూటమి. పదే పదే ఒక విషయం చెప్పాడు, చరిత్ర ఉన్నంత వరకు ఈ సైకో ఉంటాడంట. చరిత్రలో కాదు కదా, క్రిమినల్ రికార్డ్స్ ఉన్నంత వరకు జగన్ పేరు ఉంటుంది. చంచలగూడ జైలు గోడలపై జగన్ పేరు ఉంటుంది. క్విట్ ప్రోకో తెల్ల కాలర్ నేరస్తుడిగా చరిత్రలో జగన్ మిగిలిపోతాం ఖాయం. ఇంకొక డైలాగ్ కొట్టాడు, మాట ఇస్తే తగ్గేదే లేదంట. ఎన్నికల ముందర ఏం చెప్పాడు తల్లి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు. చేశాడా సంపూర్ణ మద్యపాన నిషేధం? వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. వారాలు వస్తున్నాయి పోతున్నాయి, సిపిఎస్ రద్దయిందా? 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. పెన్షన్ ఇచ్చాడా? 2,30,000 ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తాడు. ప్రతి ఏడా 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాడు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు.
ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడా అని తాడిపత్రి ప్రజల్ని ఒక్కసారి ఆలోచించమంటున్నా. జగన్కి మధ్యన ప్రచారం పిచ్చి బాగా పడింది, బాగా పట్టుకుంది. ఎక్కడ చూసినా పోస్టర్లు, మరుగుదొడ్డుల తలుపుల పైన కూడా వాళ్ళ స్టిక్కర్లు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏం చెప్పాడు? ఇచ్చిన హామీలు 6 నెలల్లో నిలబెట్టుకుంటే చిత్తశుద్ధి ఉన్నట్టు అన్నాడు. చివరి 6 నెలల్లో హామీలు అమలు చేస్తే మోసం అన్నాడు. ఈ సభాముఖంగా జగన్కి నేను ప్రశ్న వేస్తున్నా. 4 సంవత్సరాలు 10 నెలలు నువ్వు ఇంట్లో పడుకుని, అదే తాడేపల్లి కొంపలో పడుకుని కరెక్ట్గా 2 నెలలు ఎన్నికలు ఉన్నాయనగా బయటకు వచ్చి ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తావా? ప్రతి గడపలో నిరుద్యోగ యువకులు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కలగన్నారు. లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించారు. ఈరోజు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఏకంగా గ్రూప్ 2 నోటిఫికేషన్లో సుమారుగా 800 పోస్టులు వేశారు. దానికి 5 లక్షల మంది ఎగ్జామ్ రాసే పరిస్థితి చూసాం. అందుకే నిరుద్యోగ యువకులకి నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వస్తుంది. 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. ప్రతి సంవత్సరం డిఎస్సి తీసుకొస్తాం. ఒక పద్ధతి ప్రకారం ముందరికెళ్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఈ సైకో జగన్ ప్రచార పిచ్చి ఏ స్థాయికి వెళ్ళిందంటే, ఆ ఎగ్జామ్ పేపర్లు కూడా జగన్ గురించే ప్రశ్నలు. ఆడుదాం ఆంధ్ర, జీవ క్రాంతి, చేదోడు గురించి ప్రశ్నలు వేశారంట. జగన్ ఆ ప్రశ్నలు కాదు, బాబాయిని లేపేసింది ఎవరు, తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేసింది ఎవరు, సిపిఎస్ రద్దు చేస్తానని రద్దు చేయని ముఖ్యమంత్రి ఎవరు, 30 లక్షలు ఇల్లు కట్టి తెలుగింటి ఆడబడుచుల పేరు పైన రిజిస్టర్ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పి మడిమ తిప్పింది ఏ ముఖ్యమంత్రి అని ప్రశ్న పెట్టుంటే, 5 లక్షల మంది ఎవరైతే ఎగ్జామ్కి వచ్చారో వాళ్ళందరికీ అద్భుతమైన మార్కులు వచ్చే పరిస్థితి ఉండేది. ఈ మధ్యన వస్తున్నా క్వార్టర్ బాటిల్ గురించా తమ్ముడు? క్వార్టర్ బాటిల్ దూరంగా ఉండాలి నువ్వు. ఫస్ట్ ముందల ఐపీఎల్ టీం గురించి మాడతా, దాని తర్వాత క్వార్టర్ బాటిల్. ఓకే, డీల్. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు పదే ఆంధ్ర రాష్ట్రానికి ఐపీఎల్ టీం తీసుకొస్తానంటున్నాడు. ఐపీఎల్ టీంకి పర్ఫెక్ట్ పేరు కోడి కత్తి వారియర్స్. ఐపీఎల్ టీంలో ప్లేయర్స్ ఎవరో తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి, సొంత బాబాయిని గొడ్డలతో పొడి చంపాడు కదా, అందుకే సీనియర్ బ్యాట్స్మెన్ ఇద్దాం. బెట్టింగ్ స్టార్ అనిల్, అరగంట స్టార్ అమ్మట్టి, గంట స్టార్ అవంతి, ఇంకా ఆల్రౌండర్ ఎవరు? ఎప్పుడు సిప్ వేసుకుంటా మర్చిపోతాడు. ఎవరది? ఎంపీ గోరంట్ల మాధవ్. ఇంకా యూట్యూబ్ స్టార్ ఉన్నారండి. అతను ఏనాడు ప్రజల గురించి పార్లమెంట్లో మాట్లాడలా, ఏనాడు ఆంధ్ర రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడలా. కానీ ఏకంగా కొత్త ప్యాంటు, కొత్త షర్టు, షాల్ వేసుకుని ఒక సినిమా యాక్టర్ లాగా అక్కడ రీల్స్ చేస్తూ ఉంటాడు. రాజమండ్రి ఎంపీ భరత్. ఇంకా బూతుల స్టార్ ఉన్నారండి, సన్న బియ్యం సన్నాసి కోడాల నాని. ఇంకా పింఛిటర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. టీం అద్భుతంగా ఉంది కదా. ఈ టీంని శాశ్వతంగా ఇంటికి పంపించే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. ఎవరు? బొత్స గారా? అయ్యో పాపం బొత్స గారు ఏం చెప్తున్నారు ఆయనకే అర్థమవుతురా నైనా. అరే ఉద్యోగాలు వేయని అడిగితే
పిల్లలు బాగా చదువుకున్నారు, అందుకే ఉద్యోగాలు రావట్లేదంట. మళ్ళీ నీకెందుకే ఉద్యోగం, రాజీనామా చేసి పో బయటికి. 2 నెలలు బిగబట్టా, 2 నెలలు బిగబట్టు వాళ్ళ ఉద్యోగం కట్టే రోజులు కూడా తొందరలో రాబోతున్నాయి. జగన్ ఒక అద్భుతమైన కోడిగుడ్డ. అరే ఇట్లా చెప్పుకుంటా పోతే రోజంతా పడుతుంది. కోడిగుడ్డు మంత్రికి కోడిగుడ్డు పంపించిన, ఆయన నియోజకవర్గం కలిగి నీట్గా బాక్స్లో కోడిగుడ్డు పెట్టి గిఫ్ట్గా ఇచ్చా. అరే పరిశ్రమలు ఏ అంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అంటాడు. ఈ కోడిగుడ్డు మంత్రి వల్ల విశాఖపట్నం నుంచే పరిశ్రమలు తరలి వెళ్ళిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఆయన సొంత నియోజకవర్గ ప్రజలు కోడిగుడ్డులు టొమాటోలు తీసుకుని మొన్న తరిమి కొట్టడం కూడా జరిగింది. అందుకే సొంత నియోజకవర్గ ప్రజలు కూడా బాయ్ కోడిగుడ్డు మంత్రికి చెప్పే పరిస్థితి చూసాం. తల్లి జగన్ని చూస్తే ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తారు తల్లి. ఏంటది? కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి, ఒకటి బులుగు బటన్, ఒకటి రంగు ఎర్ర బటన్ తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను పెంచి, చెత్త పన్ను పెంచి, క్వార్టర్ బాటిల్ ధరలు పెంచి, బూమ్ ధరలు పెంచి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు. ఇంకా నిత్యావసర సరుకుల ధరలు పెంచి బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అనగా తల్లి, అన్న క్యాంటీన్ కట్. పండగలు వస్తే పండగ కానుక ఇచ్చేవారు బాబు గారు, అది కట్. ఇంట్లో ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా వచ్చేది, అది చంద్రన బీమా కట్. ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక వచ్చేది, పెళ్లి కానుక కట్. పిల్లల్ని కాలేజీకి పంపిస్తే ప్రభుత్వం ఇచ్చే స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్. 6 లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్. రైతులకి రావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ చేసింది ఈ ప్రభుత్వం. అంతెందుకు, భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కట్ చేయని విధంగా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేశాడు ఈ సైకో జగన్. అందుకే తల్లి 2 ఎన్నికలు వస్తున్నాయి, జగన్ ని కూడా కట్ చేసే బాధ్యత మనం తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. 3132 కిలోమీటర్లు నడిచా. ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా చూశాను. ఆనాడు నేను తాడిపత్రికి వచ్చినప్పుడు కూడా నాకు పెద్ద ఎత్తున మీరు ఘన స్వాగతం పలికారు. అడుగడుగున ప్రజల కష్టాలు చూసిన తర్వాత పవన్ అన్నతో బాబు గారితో చర్చించి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం. దాంట్లో మొదటి హామీ, మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి కూడా 3000 రూపాయలు ఇస్తాం. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు వేస్తాం. అంటే ఒక బిడ్డ ఉంటే 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం వేస్తుంది. ఇంకా ప్రతి రైతుని ఆదుకునేదానికి ప్రతి ఏడా 20,000 రూపాయల ఆర్థిక సాయం కూడా మన ప్రభుత్వం చేస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుందని ఈ సభాముఖంగా మహిళలకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా 6వ 6 దబా 6వ 6 ఏంటి? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది.
తాడపత్రులో ఉన్న మైనార్టీ సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. 2014లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తున్న ఆనాడు పెద్ద ఎత్తున జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఓటేసి మీరు ఆశీర్వదించారు, దీవించారు. మీరు ఆలోచించండి. ఆనాడు పొత్తులో ఉన్నప్పుడే హజ్ యాత్రికులకి సబ్సిడీలో పంపించింది మన ప్రభుత్వం. రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇచ్చింది మన ప్రభుత్వం. రంజాన్ మాసం వస్తే ఏకంగా మసీదులకి రంగులేసేదానికి, రిపేర్లు కూడా చేసేదానికి డబ్బులు ఇచ్చింది మన ప్రభుత్వం. వఫ్ భూములు ఆనాడు మేము కాపాడాం. ఏకంగా మన వఫ్ భూములు కొంతమంది లాగేయాలని ప్రయత్నిస్తే ప్రహరీ గోడలు కూడా కట్టించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్రంలో మైనార్టీ సోదరులందరూ నేను హామీ ఇస్తున్నా, గతంలో మిమ్మల్ని ఎట్లయితే కాపాడుకున్నామో, గతంలో ఎట్లయితే సంక్షేమ కార్యక్రమాలు చేశామో అదే విధంగా ఎన్ని కొనసాగించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. మైనార్టీ సోదరులు ఆలోచించాలా. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రంజాన్ తోఫా కట్, దుల్హన్ పథకం కట్, ఇమాం మౌజంకి ఇచ్చే గౌరవ వేతనం కట్, ఏకంగా మసీదులకి రంగులు వేసుకునే ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కట్ చేశాడు. మనం చూసాం నంద్యాల్లో అబ్దుల్ సలాం అతను మొత్తం కుటుంబం ఒక వీడియో పెట్టి వైకాపా నాయకులు పదే పదే మమ్మల్ని వేధిస్తున్నారని కలిసిగట్టుగా ఆత్మహత్య చేసుకున్నారు. ఆలోచించండి, ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహాపాపం. అలాంటిది ఎంత వేధింపులు గురయ్యి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు ఆలోచించండి. పలమనేరులో మిస్బా, ఆమె స్కూల్ టాపర్, అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని ఏకంగా ఆ పాపకి టీసీ ఇచ్చి పంపించారు. అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇంకో పక్కన నర్సరావుపేటలో ఇబ్రహీం వాక్ భూముల పైన పోరాడినందుకు నడి వీధిలో అక్కడున్న శాసన సభ్యుడు నరికి చంపేశాడు. మైనార్టీ సోదరులందరూ ఒకసారి ఆలోచించాలి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏనాడు ఒక్క మైనార్టీ సోదరుడు పైన దాడి జరగలేదు. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధని ఈ సభాముఖంగా మైనార్టీ సోదరికి నేను తెలుపుతున్నా. ఈ సభాముఖంగా జగన్కి నేను ఛాలెంజ్ విసురుతున్నా. జగన్ టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకి మేము ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేశామో చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. వస్తావా జగన్? సలహాదారులు పంపిస్తాం కాదు, పిల్లిగడ్డం అన్నిట్లో ఏటు ఉన్న విజయసాయి రెడ్డిని పంపిస్తాం కాదు. దమ్ము ధైర్యం ఉంటే చర్చకు నువ్వు రావాలి. మా బీసీ సోదరులు కూడా ఆలోచించాలి. మనకు రావాల్సిన సప్లాన్ నిధులు పక్కదారి మళ్లించాడు ఈ జగన్. స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్ కూడా కట్ చేస్తాం జరిగింది. ఎప్పుడు లేని విధంగా 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టారు. 300 మంది బీసీల్ని నరికేసింది ప్రభుత్వం. చూసాం అమర్నాథ్ గౌడ్, నందం సుబ్బయ్య, ఐలయ్య, ఏకంగా చంద్రయ్యని ఎలా ఈ ప్రభుత్వం చంపేసిందో. అందుకే మన చంద్రబాబు గారు పవన్ అన్న కలిపి జై హో బీసీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాంట్లో బీసీ సోదరులకి ప్రత్యేకంగా డిక్లరేషన్ చేశారు. 50 ఏళ్ళు నిండిన బీసీ సోదరులకి ప్రతి నెల 4,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తాం. అంతేకాదు బీసీ సప్లాన్ ద్వారా 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. స్థానిక సంస్థలు తగ్గించిన 10% రిజర్వేషన్ మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. బీసీ సోదరులకి ప్రమాద బీమా 10 లక్షలు అందిస్తాం. ఏకంగా బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే 1,00,000 రూపాయలు పెళ్లి కానుక కూడా మన ప్రభుత్వం ఇస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. పాదయాత్రలో బీసీ సోదరులను కలిశారు. పదే ఒక మాట చెప్పారు. లోకేష్ గారు 6 నెలలకు ఒకసారి
మేము మా కాస్ట్ సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది. సగం సేపు అధికారులు చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుందని నాకు చెప్పారు. అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీ సోదరులకి పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా పెండింగ్ లో ఉన్న బీసీ భవనాలన్నీ పూర్తి చేస్తాం. ఆదరణ పథకానికి 5,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి బీసీ సోదరులకి పనిముట్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా మన అనంతపూర్ జిల్లాకు వచ్చేగల అనంతపూర్ జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని ఈ గడ్డ పైన గెలిపించి శాసనసభకి ముఖ్యమంత్రిగా పంపించిన గడ్డ ఈ అనంతపూర్ గడ్డ. మా మావయ్య నందమూరి హరికృష్ణ గారిని శాసనసభకు పంపించింది ఈ గడ్డ. ఇంకొక మావయ్య మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దుల మావయ్యని 2 సార్లు గెలిపించి శాసనసభకు పంపించింది ఈ గడ్డ. మీకు ఎంత చేసినా మేము మీ రుణం తీర్చుకోలేమని ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలు తెలుపుతున్నా. ఆనాడు కరువులాగున్న అనంతపూర్ జిల్లాకి కారులు పండించే కియా తీసుకొచ్చాం. 50,000 మందికి ఉద్యోగాలు కల్పించాం. 1,30,000 మంది రైతులకి 90% సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా అందించాం. హార్టికల్చర్ మిషన్ ఏర్పాటు చేశాం. అరటి రైతుల ఆదాయం రెట్టింపు చేశాం. ఏకంగా నాడు 1 సంవత్సరం వర్షాలు పడపోతే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా 2,000 కోట్ల రూపాయలు కూడా మన ప్రభుత్వం అందజేసింది. అనంతపూర్ ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. ఒక విజనరీ బాబు గారికి ప్రిజనరీ జగన్ కి మధ్య ఉన్న తేడా. బాబు గారు 600 ఎకరాలు భూసేకరణ చేసి 2 సంవత్సరాల్లో కియా మోటార్స్ తీసుకొచ్చి 50,000 మందికి ఉద్యోగాలు కల్పించాడు. కానీ ఈ జగన్ ఏం చేశాడు? తండ్రిని అడ్డంగా పెట్టుకుని ఏకంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్తో పేరుతో 8,844 ఎకరాలు రైతుల భూమి దోచేశారు. సైన్స్ సిటీ పేరుతో ఇంకొక 8,000 ఎకరాలు తీసుకున్నారు. అంటే దాదాపు 17,000 ఎకరాలు తీసుకున్నారు. ఈ సభాముఖంగా అడుగుతున్నా, అక్కడ ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఒక్కరికైనా ఉద్యోగాలు కల్పించారా? ఒక్కరికైనా ఉపాధి కల్పించారా? 2 నెలలు ఓపిక పట్టండి. ఆ భూములన్నీ ప్రభుత్వం తీసుకుని నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. చింతల రామన్న స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ తాడిపత్రి. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ తాడిపత్రి. మహాత్మా గాంధీ గారు నడిచిన నేల ఈ తాడిపత్రి. భారతదేశానికి ఆదర్శంగా నిలబడిన మున్సిపాలిటీ తాడిపత్రి మున్సిపాలిటీ. ఆనాడు అన్నగారిని బర్తరఫ్ చేస్తే ఉద్యమం ప్రారంభమైన గడ్డ ఈ తాడిపత్రి గడ్డ. మొన్న జరిగిన ఎన్నికలు తప్ప అన్ని ఎన్నికల్లో జేసీ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించారు, దీవించారు. మొత్తం రాష్ట్రవాసీ పడే విధంగా నియోజకవర్గానికి పరిశ్రమలు వచ్చినాయి. మిగతా మున్సిపాలిటీస్ కన్నా ముందల తాడిపత్రికి భూగర్భ డ్రైనేజ్ వచ్చింది. ఆనాడు వాళ్ళ చొరవ వల్ల సురక్షితమైన తాగునీరు కూడా తాడిపత్రి మున్సిపాలిటీకి వచ్చింది. నేను ఎప్పుడు ఆశ్చర్యపోయేవాడిని, అసలు తాడిపత్రి మున్సిపాలిటీ ఇంత శుభ్రంగా ఎలా ఉందని. నేను ఒకరోజు కార్యకర్తల కార్యక్రమానికి వస్తే వేదికమైన జేసీ పవన్ గారు నన్ను హైజాక్ చేసి మున్సిపాలిటీ చూపించారు.
నా ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఒక భవనం పైన ప్రభాకర్ రెడ్డి అన్న పోస్టర్ ఉంది, దాంట్లో ఆయన కర్ర పట్టుకున్నాడు. కర్ర పట్టుకుని ఎవరైనా చెత్త మీ ఇంటి ముందలేస్తే నేను వచ్చి కొడతానని చెప్పాడు. అది చూసి 2019లో మీరు ఆ కుటుంబాన్ని ఓడించారు. ఆయన ఏం చెప్పాడు? నియోజకవర్గ అభివృద్ధి చెందాలా, అన్ని రంగాల్లో నియోజకవర్గం ముందలుండాలా, అంటే నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి, నియోజకవర్గంలో ఎక్కడ చెత్త కంపడకూడదు అని ఆయన కోరారు. నేనంటే మైకు పట్టి మాట్లాడతాను, ఆయనంటే ఫ్లెక్స్ చేసి కర్ర పెట్టుకున్నాడు. అది మీరు అపార్థం చేసుకునే. అన్న శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 2000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అన్న పెద్ద కోరికలు అడిగేవారు కాదు. ఒకే ఒక కాగితం తీసుకొచ్చి నాకు ఇచ్చి ఇవన్నీ నువ్వు శాంక్షన్ చేస్తే కానీ నీ రూమ్ వదిలేవాడు. కాలువన్నంటే కొంచెం మొహమాట ఉండేది. లోకేష్ చేస్తాడులే అని అన్న, మళ్ళీ చేస్తాను ఏమనుకోదంటే ఓకే ఓకే అని వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళేవాడు కాదు, ప్రభాకరన్ వెళ్ళేవాడు కాదు. నువ్వు సంతకం పెట్టి నేను వెళ్తా అంటాను. అన్న చదవాలి, ఎంత అవుతుందా, పర్లేదు సంతకం పెట్టి నేను చూసుకుంటాను. అలా మీకోసం పనిచేశాడు. మీరు చూడండి, సీసీ రోడ్లు కానీ, భూగర్భ డ్రైనేజీలు కానివ్వండి, అదేవిధంగా ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు కానీ, ఎల్ఈడి వీధి దీపాలు కానీ, రోడ్ ఎక్స్పెన్షన్ కానీ, ఏకంగా మన మున్సిపాలిటీ ఆఫీస్ కానివ్వండి, సిమెంట్ ఫ్యాక్టరీలు, సోలార్ ప్రాజెక్టులు, గ్రనైట్ ఇండస్ట్రీలు, ఇవన్నీ పెద్ద ఎత్తున ఆ కుటుంబం నియోజకవర్గాన్ని తీసుకొచ్చింది. ఎండాకాలం వచ్చినా మనకి పెద్ద తాగునీటి సమస్య లేకుండా ఈరోజు పరిస్థితి ఉందంటే దానికి కారణం ఈ కుటుంబం. తాడపత్రిలో ఆటో నగర్ని కూడా అభివృద్ధి చేశారు. ఏకంగా అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఆనాడు తీసుకొస్తాం జరిగింది. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతుని ఇక్కడ గెలిపించారు. తాడేపల్లిలో ఒక పెద్ద పిల్లి ఉందండి, పిల్లి జగన్ మియా ఉంటుంది. తాడేపత్రిలో ఒక చిన్న పిల్లి ఉందండి, ఆ పిల్లి పేరే పెద్దారెడ్డి. చిన్న పిల్లి అని ఎందుకంటున్నాను తెలుసా? చూసుకున్నాడు. ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇంట్లో లేరో చూసుకుని పెదేదో పీకుతాడు పొడుస్తాడు అన్నట్టుగా ఆయన ఇంటికి వెళ్ళి ఎలా అహంకారంగా వ్యవహరించారో మనందరం చూసాం. పులి పిల్లి వెళ్ళి సింహాసనం అని కూర్చుంటే పులి అవద్దు పెద్దారెడ్డి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క చిట్కా వేసుంటే మీ నాయకుడు జగన్ పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేదా? ఆనాడు అదన భద్రత మేము కల్పించాం, అదనంగా రోప్ పార్టీలు ఇచ్చాం. అతనికి Z+ కేటగిరీ అవసరం లేకపోయినా Z+ భద్రత కల్పించి ముఖ్యమంత్రికి 5+5 సెక్యూరిటీ ఎలా ఉంటుందో అంత సెక్యూరిటీ ఇచ్చి మీ నాయకుడిని పాదయాత్ర చేసుకో పోన్లే అని మేము వదిలేశాం. కానీ నువ్వేం చేశావు? వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున లూటీ చేశావు, అవినీతి చేశావు. ఎన్నికల ముందల చిన్న కార్లు వచ్చాడు, ఈరోజు ఏకంగా పెద్ద బండులు కాన్వాయ్లు వేసుకుని వచ్చే పరిస్థితి మనందరూ చూస్తున్నాం. చివరికి పందల్ని కూడా వదిలిపెట్టలేదు ఈ పెద్దారెడ్డి. దాంట్లో కూడా పెద్ద ఎత్తున డబ్బులు దుప్పేశాడు. పెద్దారెడ్డికి చెప్తున్నా, టైం అయిపోయింది మిత్రమా, కౌంట్ డౌన్ మొదలైంది. 2 నెలల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా ప్రభుత్వం రాబోతుంది.
అన్ని ఎంక్వైరీ చేస్తా, వడ్డీతో సహా ప్రతిదీ వసూలు చేస్తానని ఈ సభ